ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఈ దీంట్లో తిరుపతిలో ఉన్న మా లక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ టిఫిన్. చీర కొనలేదు, నేను కొనుక్కోలేదు. ఇక్కడ ఉండిపోతామా మళ్ళీ టైం అయిపోతుంది, రావాలి. హలో అండి, అందరికీ నమస్తే. మొన్నటి వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో అండి. మేము అక్కడ లంచ్ చేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చామండి. శ్రీ దర్శిని సిల్క్స్ హోల్సేల్ షాప్ అండి. వీళ్ళు వీవర్స్ అనమాట. మగ్గాలు వీళ్ళే స్వయంగా మగ్గాల మీద శారీస్ నేస్తారంట. సో మాకైతే తెలియదండి. డ్రైవర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఇక్కడ బాగుంటాయి మేడం చీరలు అనేసి. సో ఇంక అందరికీ తెలిసిందే, వాళ్ళకి వీళ్ళకి చాలా డీలింగ్స్ అయితే ఉంటాయి. ఏదైనా పర్లేదండి, మనకి మంచి చీరలు చూపిస్తే చాలు. వాళ్ళు ఒక రూపాయి తిన్నా మనకేం లాస్ లేదు కదా. పట్టే కానీ సెమీ పట్టు అంటే ప్యూర్ పట్టు దాదా తక్కువ. ఇదండి సింగిల్ థ్రెడ్లో నేసినాం. మంచి పట్టు మంచి జరి కాట మినిమం 15,000 పైన వస్తుంది. జరి ప్యూర్ ఆల్మార్క్ కూడా వస్తుంది. మన లేడీస్తో షాపింగ్ అంత ఈజీ కాదు కదండి. పువ్వులు ఉండాలి, చొక్కలు ఉండాలి, కలర్ ఉండాలి, రేటు చాలా తక్కువ ఉండాలి. కానీ దానికి తగ్గట్టే ఉందండి బార్డర్. అది కూడా ప్యూర్ పట్టులాగే ఉంది, బాగుంది. వీళ్ళవి మొత్తం 2 ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉందండి. అయితే కింద చాలా రష్గా ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. కింద కూర్చోడానికి ఖాళీ లేదు, అందుకని చెప్పి పైకి తీసుకొచ్చి అక్కడికి శారీస్ అన్నీ తీసుకొచ్చి వేస్తున్నారనమాట. ఇంకా కాటన్ శారీస్, నార్మల్ డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఈ దీంట్లో చెక్స్ మొత్తం అవేనా రేట్లు? ప్రైస్ ఉందా? ఇందులో సిల్క్ మేంబో సిల్క్ మేడం 95 ప్యూర్ పట్లో హై ఫ్యాన్సీగా ఉంటుంది. డిజైన్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది. కలర్స్ చూపించమని ఇక్కడ వస్తుంది పళ్ళు. అది అక్క ఇందులో 3-4 డిజైన్ వస్తుంది. 7 ఇంచ్ పళ్ళు కలర్ బ్లౌజ్ కలర్స్ కలర్ చాలా కలర్స్ ఉంటాయి. వైట్ కలర్ ఉంది. మొత్తం మీద మా వాళ్ళకైతే ఒక 3-4 చీరలు నచ్చాయండి. అవి తీశారు. రేట్ అయితే అడిగారు. 8-9 వేలు ఉన్న చీరని 2,000కి 3,000కి అయితే అడగాలంట. మాకైతే అస్సలు తెలీదు. కాకపోతే మా గ్రూప్లో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ బేరం చేశారు. అయితే ఇవ్వనని చెప్పారు. దగ్గరగా ఒక 100 అటు ఇట్లో ఆ రేటుకి అయితే లాస్ట్కి అయితే ఇచ్చేసారండి. ఏది నచ్చితే తీసి పక్కన పెడతా ఉండండి. ఇది కాదు, ఫస్ట్ వేసారు కదా ఆరెంజ్ కలర్, చాలా బాగుంది. ఇది ఫస్ట్ నేను ఇదే తీసాను, బాగుంది. 7,800 అంట. రెడ్ అంటే రెడ్ కదా, మంచి మిర్చి రెడ్. ఇది మిర్చి రెడ్ బాగుంటుంది. మొత్తం మీద ఇక్కడ ఒక ఇద్దరు అయితే మాత్రం ఒక 3 చీరలు అయితే తీసుకున్నారండి. ఇంకా తర్వాత ఏఎస్ బాబుషా షాప్కి అయితే వెళ్ళామండి. ఇది బాగా ఫేమస్ కదా. కాకపోతే ఇక్కడ బేరాలు అయ్యి ఏమి ఉండవండి, ఫిక్స్ రేట్లు. లోపలైతే వీడియో షూట్ చేయనివ్వలేదు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ తలా ఒక్కొక్క చీరనే తీసుకున్నారు. అండ్ నేను ఇంకొక ఆవిడ ఉన్నారు, మేము ఇద్దరం తప్ప అందరూ తీసుకున్నారు. ఎందుకన్నా నాకు నచ్చలేదు. ఇంకో కౌంటర్కి వెళ్ళి చూద్దామంటే కూడా అంత టైం లేదు మాకు, దర్శనానికి టైం అయిపోతుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడ కంచి వచ్చేసామండి. ఇది విష్ణు కంచి అనమాట. బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది కదా, అక్కడికైతే మేము వచ్చేసామండి దర్శనానికి. అప్పటికే మాకు సాయంత్రం 4:35 అయిపోయింది. గుడికి బయట ఖాళీగా ఉంది కదా, లోపల కూడా జనాలు తక్కువ ఉండంటారు. దర్శనం తొందరగా అయిపోతుంది అనుకున్నామండి, కానీ లైన్ ఉందండి. వెండి బల్లి బంగారు బల్లి దగ్గర అయితే చాలా లైన్ ఉంది. అలా అని చెప్పేసి 50 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళాము, తొందరగా దర్శనం అవుతుంది కదా అని. అయినా అవ్వలేదండి, ఫ్రీ లైన్ వాళ్ళనే ఎక్కువ వదిలేస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా దిగట్లేదనమాట. దండం పెట్టుకొని బల్లీలకి రుద్దేస్తున్నారు. కాస్త ఉప్పు చింతపండు ఇస్తే అక్కడ తోమేసేలా ఉన్నారు.
వెనకాల ఉన్న వాళ్ళు అరుస్తున్నా సరే పట్టించుకోవట్లేదు. వద్దులే, కొనివ్వలేదు, అక్కడ కూడా కొనివ్వలేదు. కాదు, ఇది ఇందాక వచ్చిన గుడిలాగా ఉంది సేమ్. ఎందుకు పైన అవన్నీ వేస్తారు, కడుతున్నారు ఏమన్నా? సేమ్ ఇలాగే ఉంది. అసలు ఎక్కడ ఏం కొనుక్కొని కూడా అమ్మవారి గుడి దగ్గర కనీసం పసుపు కుంకుమ కొనుక్కుందామంటే అక్కడ కాదా ఆంటీ, అమ్మవారి గుడికి వెళ్తాం కదా, ఆడ కొనుక్కుందాంపా. 6:30 అయింది, శివకంచి వచ్చాము. శివకంచి అసలు ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి చూడండి. అది తలెత్తి చూస్తేనే మెడలు విరిగిపోతాయేమో అలా ఉన్నాయి. శివకంచి అంట ఇది. అంత ఆ గోపురం అంతా పడుతుందంటారా ఫోటోలో? శివకంచిలో మా దర్శనం పూర్తి చేసుకొని బయటకైతే వచ్చేసామండి. అప్పటికే గాలి వేస్తుంది, వర్షం వచ్చేలా ఉందన్నమాట. చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. ఇంకా మా లగేజ్ ఉంది వ్యాన్ పైన, ఎక్కడ తడిసిపోతాయి అని చెప్పేసి గబగబా వస్తున్నాము. కానీ మేము వెళ్ళేసరికి మా డ్రైవర్ మొత్తం కవర్ కప్పేశారు. திருவடி சதங்கையும் திருமுகமது மின்னிடும் குருநக இதழ் கொஞ்சிடும் திருவடி மலபாதமே வந்தனம் வந்தனம் வீரம் హాస్యం రౌద్రం సోగం కరుణ బీభత్స శృంగార అద్భుత శాంతం నవరసమిగు భావరాగ తాళమేవు నరద విన్నుకలయే తందా. మేము వెళ్ళిన రోజు తమిళ ఉగాది అని చెప్పాను కదండి. ఎక్కడికి వెళ్ళినా సరే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయి పిల్లలవి. చాలా బాగా అనిపించింది. తిరుత్తణిలో కూడా మేము చూసాము, మళ్ళీ ఇక్కడ కూడా చూసాము. ఇంకా స్వామి దర్శనం చేసుకుని తర్వాత అమ్మవారి దర్శనంకి అయితే వచ్చేసామండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనంకి అయితే వచ్చేసాము. ఆ రోజు అమ్మవారిని ఊరేగిస్తున్నారు అనుకుంటా. ఇక్కడ రథం అంతా రెడీ చేసి లాగుతున్నారు. మేము ఇంకా అది కూడా చూసాం. అమ్మవారికి హారతి అది ఇచ్చారు, చూసామన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి కాసేపు ఇక్కడ నించున్నాము. అమ్మవారి దర్శనం అయిపోగానే మేమైతే కార్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మేము ఎక్కడైనా ఒక ఫోటో దిగామంటే ఇది ఒక్కటేనండి. అసలు ఎక్కడ ఫొటోస్ దిగలేదు. కెమెరాలు పట్టుకెళ్ళడానికి, ఫోన్లు పట్టుకెళ్ళడానికి కూడా అలో చేయలేదు. ఇక్కడ ఒక దగ్గర బయట నించొని దిగాము. అందరం ఈరోజు కాళహస్తి వెళ్తున్నాము, లాస్ట్ డే. కంచి నుంచి నైట్ 11-11:30 అయిందండి. మేము తిరుపతికి రీచ్ అయిపోయాము. అక్కడే ఒక రూమ్ తీసుకొని అందరం స్టే చేసి పొద్దున్నే ఫ్రెష్ అయ్యి ఇంకా ఆటో మాట్లాడుకుని కాళహస్తి అయితే వెళ్తున్నామండి. అందరూ అన్నారు కాళహస్తి వెళ్దాము అనేసి. ఇంకా సరే అని చెప్పేసి కాళహస్తి అయితే ప్రయాణం అయిపోయాము. మాట్లాడదామా? 8,000 అక్కడ చేరుకోవట్లేదు, నేను కొనుక్కోలేదు. కాదు, ఇక్కడ ఉండిపోతామా మళ్ళీ అక్కడ తీసుకుని అక్కడే ఉండిపోతే కాళహస్తి అయితే వచ్చేసామండి. మా ఫోన్లో అన్నీ కూడా ఆటోలో వదిలేసాము. కాళహస్తిలో మా దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను, కానీ ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా దర్శనం అయ్యింది. చక్కగా మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసాము. టైంకి మేము బయటకు వచ్చేసాం కదా, అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇంకా మేము కాసేపు వెయిట్ చేసి లైన్లోకి వెళ్ళి భోజనం అయితే చేసాం. చాలా చాలా బాగుంది భోజనం కూడా. చాలా సాటిస్ఫై అయిపోయిందనమాట. నిన్నంతా కంచిలో కంటే నాకు ఇక్కడ కాళహస్తి దర్శనం బాగా అయినట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా భోజనం కూడా అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా మేము గోవిందరాజస్వామి దర్శనంకి అయితే వెళ్ళిపోతామండి. తిరుపతిలో లక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ రమ్మని మరీ చెప్పారు. ఇంకా గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని లక్ష్మి గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ అర్జెంటుగా ట్రైన్కి వచ్చేయాలి. అందుకని తొందరగా అయితే వెళ్తున్నాము. దండలు ఇక్కడే తీసుకోవాలి, దండలు ఇక్కడే తీసుకోవాలి. ముందుకు కూడా ఉన్నా, అప్పుడు ఇక్కడే తీసుకున్నాం దండలు. సుజాత అక్క వచ్చేటప్పుడు అన్నీ అడుగుతాం, ఫస్ట్ దర్శనం చేసుకొని. నేను కొనాలి 2 దండలు, మా అత్తగారు ఫోటోకి తమ్మని చెప్పింది.
లక్ష్మి గారి ఇంటికి వచ్చాం, టీ తాగుతున్నాం. ఇది అది అయిపోతే ఈ గ్లాస్ కూడా తాగుతుంది. ఆవిడ మాధవి టీ తాగట్లేదు, టేస్ట్ బాగుందంట టీ కూడా. ఆవిడ ఏమన్నా హోటల్ పెడుతున్నారా పోనీ రేటింగ్ రావడానికి? చూశారు కదండి, ఇదే లక్ష్మి గారి ఇల్లు. చాలా బాగుంది ఇల్లు. మాతో పాటు సేవకు వచ్చారు. వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు. యాక్చువల్గా నైట్ మమ్మల్ని అసలు రూమ్ వద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని చెప్పి బాగా గొడవ చేశారు. కానీ మేము చాలామంది ఉన్నాం కదా, వెళ్ళి ఇబ్బంది పెట్టద్దులే అని చెప్పేసి మేమే రామని చెప్పాము. ఇంకా పొద్దున్నే వస్తామని చెప్తేనే ఆవిడ వదిలేశారనమాట నైట్. ఇంకా మేము కాళహస్తి దర్శనం అయిపోయింది. తర్వాత గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడికి వచ్చేసరికి 3:30 అయిపోయిందండి. ఇంకా మేము మళ్ళీ మాకు 6:30కే ట్రైన్ ఉంది. మేము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడని ఎలాగైనా ఒక 10 నిమిషాలైనా కలిసేసి వచ్చేయాలని చెప్పేసి ఎక్కడ షాపింగ్ కూడా ఏమీ చేయడానికి మాకు టైం సరిపోలేదు. కలాలి లేకపోతే అరగదు, కాదు లేకపోతే అరగదు, మాకు అరగదు. ఇంకా మేము ఏ ఆటోలో అయితే వచ్చామో అదే ఆటో మళ్ళీ వచ్చేసింది మమ్మల్ని తీసుకెళ్ళడానికి, స్టేషన్లో దింపడానికండి. ఇంకా మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి అక్కడ లగేజ్ సర్దుకొని అప్పుడు మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. స్టేషన్ దగ్గరలోనే రూమ్ కూడా తీసుకున్నాము. ఇంకా లక్ష్మి గారు వచ్చేసి మాకు అందరికీ పసుబొట్టు తాంబూలం అది ఇచ్చారు. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి. చాలా మంచి ఆవిడండి. రెండోసారి అనమాట ఈవిడ మాతో సేవకి రావడం రెండోసారి. లాస్ట్ టైం కూడా మాతో వచ్చారు ఈవిడ, ఇప్పుడు కూడా వచ్చారు. మా దాంట్లో ఎవరో ఒకరు కొత్త వాళ్ళు ప్రతిసారి యాడ్ అవుతూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపిస్తోంది. హ్యాపీగా తీసుకుంటాం. కాయిన్ పెట్టండి. మీ ట్రైన్ ఎన్ని గంటలకి? 8కి తిరుమల. నిన్నెవరు అడిగారు అసలు? ఇప్పుడు వెరీ గుడ్. సరే లక్ష్మి గారికి అందరూ బాయ్ చెప్పండి. మీరు కాదు, మీకు మేము బాయ్ చెప్తున్నాం. అమ్మయ్యా పదండి టైం అయిపోతుంది, రావాలి. మరలా బాయ్. బండి పెట్టేస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి, చాలా పెద్దగా అవుతుంది. సేవ కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్ అయిపోతున్నాం. ఆంటీ గుండె అయిపోయారు.
ఆంటీ గుండు గుండు అయిపోయారు ఆంటీ. ఏమైంది? తిండిపోతే అప్పుడే ఇంకా ట్రైన్ ఇలా ఎక్కిందో లేదో అప్పుడే మురుకులు అన్ని స్టార్ట్ చేసింది. వడ్డించి అప్పుడు అవును అన్ని శంకర మాటలే వింటామే ఉత్తిదాంటి అంతానే ఇలా ఒక్కటి చెప్పి అన్ని ఆయన మాటలే వింటున్నాను అబద్ధాలు చెప్తారు ఆవిడ. ఉత్తిది అంత అబద్ధమే మా అన్నయ్య మీద తోసేస్తాడు. కొన్ని కొన్ని మంచివి వినాలా ఆంటీ? చపాతీ కూర చాలా బాగుంది లక్ష్మి గారు, టేస్ట్గా ఉంది. ఆలు కుర్మా కూడా టేస్ట్గా ఉంది. ఆలు కుర్మా చాలా బాగుంది, చపాతీ బాగుంది. మీరు ఇచ్చిన చపాతీలు, కుర్మా, మాధవి ఆవకాయ అన్నీ బాగున్నాయి. మా లక్ష్మి గారు ఇచ్చిన టిఫిన్ మేము తింటున్నాము. లక్ష్మి గారికి చాలా తిరుపతిలో ఉన్న మా లక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ టిఫిన్. అందరం కూడా తింటున్నాం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. చూసారు కదండి, మా శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అయితే 2 పెట్టేశానండి. ఇంకా ఎక్కువ ఎక్కడైతే వీడియోస్ అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫోన్స్ అలో లేదు కాబట్టి నేను ఎక్కడ ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.